వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వాన జాడ కోసం ఆకాశం వైపుగా సాగు చేసే ముందు దిగాలుగా వర్షాలు ఎప్పుడు పడతాయా అని ప్రతిరోజు రాత్రి సమయంలో వరుణ దేవుణ్ణి కళ్ళల్లో పూర్తిగా ఒత్తులు వేసుకుని ఎదురు చూసి దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళే మిర్చి సాగు చేసే రైతులు. అవసరానికంటే ఎక్కువ వర్షాలు పడితే వాళ్లకు తుఫాన్ల సమయంలో, అల్పపీడనాల సమయంలో, వాయుగుండాల సమయంలో అకాల వర్షాలు వస్తాయని పూర్తిగా కూడా నష్టాల పాలవుతారని, వరుణ దేవుణ్ణి వర్షాలు పడాల్సిన దానికంటే ఎక్కువ పడితే నష్టాలు పాలు అవుతారని వరుణ దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళే ముఖ్యంగా మిర్చి సాగు చేసే రైతులు. వాళ్లకు కష్టాలు వస్తాయని తెలిసినా, నష్టాలు మిగులుతాయని తెలిసినా, బాధలు వస్తాయని తెలిసినా కానీ పూర్తిగా కూడా ప్రతి సంవత్సరం కూడా పూర్తిగా మిర్చి పంట వేసే వాళ్ళే మిర్చి సాగు చేసే రైతులు. ముఖ్యంగా వాళ్లకు పెట్టుబడి పూర్తిగా కూడా లేని సందర్భంలో వాళ్ళ ఇంట్లో ఉన్న కూతుర్లు కానీ, అలాగే ముఖ్యంగా భార్యల బంగారాలని తీసుకుని పూర్తిగా కూడా మనం చూసుకుంటే బ్యాంకుల్లో పెట్టి ఆ బ్యాంకుల నుంచి వాళ్ళ బంగారం పూర్తిగా కూడా ఏదైతే వస్తుందో ఆ డబ్బుని పెట్టుబడిగా పెట్టే వాళ్ళే మిర్చి సాగు చేసే రైతులు. అలాగే వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టాల్సిన డబ్బుని పూర్తిగా కూడా పెట్టుబడికి పెట్టి ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళకు వచ్చే రాబడితో వాళ్ళ పిల్లల ఫీజులు కట్టే వాళ్ళే మిర్చి సాగు రైతులు. అలాగే పూర్తిగా కూడా చాలామంది తల్లులు, పూర్తిగా కూడా కొడుకులు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఎవరైతే కూతుర్లు ఉంటారో సాగు చేసే రైతులు అందరూ, పిల్లలందరూ కూడా కలిసి నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు పడి పెట్టుబడి పెట్టి వాళ్లకు పూర్తిగా రాబడి వస్తుందని ఎదురు చూసే వాళ్ళే మిర్చి సాగు చేసే రైతులు. వర్షాలు పడాల్సిన సమయంలో పూర్తిగా కూడా పడకపోవటం వల్ల, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే వర్షాలు అవసరం లేని సమయంలో ఎక్కువ పడటం వల్ల నష్టపోయే వాళ్ళే మిర్చి సాగు రైతులు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక ఎకరాకు దాదాపుగా 1,50,000 నుండి 2 లక్షలు, కొన్ని ప్రాంతాల్లో 2.5 లక్షలు, మరికొన్ని ప్రాంతాల్లో 3 లక్షల వరకు కూడా ప్రతి ఎకరాకు కూడా మిర్చి సాగు చేసే రైతులకు పెట్టుబడి అవుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ట్రాక్టర్ ఖర్చులు కానీ, అలాగే ముఖ్యంగా మనకి చూసుకుంటే ఇటు కూలీల ఖర్చులు కానీ, అలాగే విత్తనాల ఖర్చులు కానీ, అలాగే నాటడానికి ఆ మిరప మొక్కలు నాటడానికి అయ్యే ఖర్చులు కానీ, అలాగే వాటికి పూర్తిగా కూడా తడికి ఖర్చు కానీ, ఇవన్నీ కూడా దాదాపుగా 1,50,000 నుండి 3 లక్షల వరకు ప్రతి ఎకరాకు మిర్చి సాగు చేసే రైతులకి ఖర్చు అవుతుంది. కానీ ముఖ్యంగా మనం చూసుకుంటే మిర్చి రైతుల పరిస్థితి ప్రస్తుతం అయితే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అయితే ఉంది. ముఖ్యంగా దాదాపు 12,000 కింటాకి కేవలం 12,000 రూపాయలు మాత్రమే మిర్చికి మద్దతు ధర వస్తుంది. కాబట్టి చాలామంది రైతులు పూర్తిగా పెట్టుబడి కూడా రాకపోవడంతో చాలా బాధపడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఖమ్మం కానీ, అలాగే నల్గొండ కానీ, వరంగల్ కానీ, అలాగే గుంటూరు కానీ, వీటితో పాటుగా కృష్ణా జిల్లా కానీ, అలాగే నెల్లూరు, ప్రకాశం, రాయలసీమలోని అనేక జిల్లాల్లో మిర్చి సాగు చేసి పూర్తిగా కూడా నష్టాలు పాలవుతామని ఇప్పుడు పూర్తిగా కూడా ఇబ్బందులు పడి బాధలు పడుతున్న రైతులు మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. కాబట్టి కేవలం 12,000, 13,000 మాత్రమే వాళ్లకు ధర వస్తూ ఉండటంతో వాళ్ళ పరిస్థితి ఏంటి అని, పూర్తిగా వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి అని చాలామంది రైతులు అందరూ కూడా ఇబ్బందులు, ఆందోళన చెందుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ముఖ్యంగా మనం చూసుకుంటే అచ్చెన్నాయుడు గారు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అందరూ కూడా కలిసి రైతులు పూర్తిగా కూడా గిట్టుబాటు ధర వచ్చేలాగా, రైతుల కుటుంబాలు కష్టాలు, నష్టాలు పాలు అవ్వకుండా వాళ్ళు కూడా సహకరించి రైతులకి పూర్తిగా కూడా తోడుగా నిలుస్తారని నేను మనస్ఫూర్తిగా, ఖచ్చితంగా వాళ్ళకు మంచి చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే రైతులందరూ పడే కష్టాలన్నీ కూడా ప్రభుత్వాలు గుర్తిస్తాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ, రైతులందరికీ కూడా ప్రస్తుతం 12,000, 13,000 మాత్రమే కొంచెం ధర వస్తూ ఉండటంతో పెట్టుబడి సాయం కూడా రాకపోవడంతో పూర్తిగా కూడా ఏదైతే మనం చూసుకుంటే ఇటు పెట్టుబడికి కూడా అప్పులు పాలయ్యారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా
ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పూర్తిగా గిట్టుబాటు ధర కొంచెం పెంచి వాళ్ళ కుటుంబాల్లో కూడా సంతోషాలు నింపుతాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై పూర్తిగా నమ్మకం వ్యక్తం చేస్తున్నాను. కాబట్టి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపించి తెలుగు రాష్ట్రాల్లో పతనం అవుతున్న మిర్చి రైతుల ఫలితం ఏదైతే ఇప్పటి వరకు కష్టపడి పండించారో వాళ్ళ ఫలితం పూర్తిగా కూడా వృధా అవ్వకుండా కాపాడి వాళ్ళ కుటుంబాల్లో సంతోషాలు నింపుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి.